హోమధూమములు భూలోకములనే కాదు దేవలోకమును కూడా ఆవరించినవి. కలి ప్రభావమున భూలోకము కలుషభూయిస్తమైనది. ఆహా, అవమానించుట కాదు, అట్టివాడు హవిర్భోక్త అయిన యజ్ఞము ఎవరినేమి ఉద్ధరించగలదా అని అనుమానించుతున్నా. ఏల పరీక్షించరాదు. ఇందులో మనస్వార్థమేమీ లేదు. జగత్ కళ్యాణమునకై ఏమైనను చేయవలసినది. నీకు భూలోకమున ఆలయ ప్రతిష్ఠ పూజా పురస్కారములు లేకపోవుగాక. ఇదే మా శాపము. భూలోకమున మీకు పిడికెడు పిల్లము పెట్టెడు పూజ తప్ప వేరు నైవేద్యమే లేకపోవుగాక. స్వాగతం, సుస్వాగతం. సప్తర్షి సత్తములకు నమోవాకములు, నమోవాకములు. ఓహోహో, భృగు మహర్షుల వారు కూడా ఏం చేసినారే! ఆహాహా, ఏమి యజ్ఞము, ఏమి యజ్ఞము! హోమధూమములు భూలోకములనే కాదు దేవలోకమును కూడా ఆవరించినవి. ఋషుకుల పితామహ కశ్యప, ఇంతటి యజ్ఞమునకు కారణమేమో తెలుసుకొనవచ్చునా? నారద, కలి ప్రభావమున భూలోకము కలుషభూయిస్తమైనది. మానవులు నీతికి దూరులవుతున్నారు. అధర్మము పెచ్చు పెరుగుతున్నది. ధరణీ జనని భారము తగ్గించి ఉద్ధరించుటకై ఈ యజ్ఞమును ఉద్దేశించి. శుభం. విశ్వశ్రేయస్కరమైన మీ సంకల్పము అమోఘము. ఇంతకు ఈ యజ్ఞమునకు హవిర్భోక్త ఎవరు? అదేమి ప్రశ్న మునీంద్ర? స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు. భోగలాలసుడు అస్థిరుడైన ఇంద్రుడా హవిర్భోక్త? నారాయణ. నారద, అమరాధిపతినే అవమానించుతున్నావు. ఆహా, అవమానించుట కాదు, అట్టివాడు హవిర్భోక్త అయిన యజ్ఞము ఎవరినేమి ఉద్ధరించగలదా అని అనుమానించుతున్నా. నారద, నీ అనుమానము సరే. మరి హవిర్భోక్త ఎవరు? నారాయణ, తమకు చెప్పగలంతటి వాడనా? తమరే నిర్ణయించండి. నారద, నిప్పు పెట్టి తప్పించుకున్నట నీ నేర్పు, కానీ మా వద్ద కాదు. చెప్పు, ఎవరు అర్హులు? త్రిమూర్తులు, హరిహర బ్రహ్మలు. హవిర్భాగం అర్పించవలసింది ఒక్కరికి. ఆ ఒక్కరు ఎవరో నీవే నిర్ణయించి చెప్పు. మహర్షి, ఇప్పుడు ప్రపంచమునకు కావలసినదేమి? శాంతి. ఆ ముగ్గురిలో శాంతమూర్తి ఎవరో మీరే పరీక్షించి వారికి అర్పించిన చాలు. నారద, ఇది ఏమి? త్రిమూర్తులను మేము పరీక్షించుటయా? ఎవరి పద సాన్నిధ్యమునకై పరితపించుతుంటిము, ఎవరి నామస్మరణ మాత్రాన జన్మ తరించునని తపమాచరించితిము, అట్టివారుల గుణావగుణములను మేము పరీక్షించుటయా? అనూహ్యము నారద, అనూహ్యము. అనూహ్యము కాదు, అసాధ్యము కాదు, పరీక్షించవలసినదే. భృగు, ఏమా తొందరపాటు? త్రిమూర్తులే నీకంత తేలికైనారా? వారిని పరీక్షించునంతటి వాడవా నీవు? ఏల పరీక్షించరాదు. ఇందులో మనస్వార్థమేమీ లేదు. జగత్ కళ్యాణమునకై ఏమైనను చేయవలసినదే. అవునవును. నారద, త్రిమూర్తులను పరీక్షించుటయా? ఎవరా సమర్థులు? ఇంకెవరు? భృగు మహర్షుల వారే. ఆ తెగువా బిగువా మరింకెవరకున్నది? తెంపు చేయవలనన్న వారికే చెల్లు. మహర్షి, పైనము కండు. పెద్దలింకను బింకములోనున్నట్లున్నారు. భృగు, జగత్ సంక్షేమము సంక్షోభము ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నది. వెళ్ళిరమ్ము. మహర్షి, శుభస్య శీఘ్రం. నారాయణ
భూలోకంలో ఏదో సుడిగాలి రేగినట్లున్నది. భృగు మహర్షి సరాసరి ఇటే తరలి వస్తున్నాడు. భృగు మహర్షుల వారా? అవును. కారణమేమి స్వామి? కలి ప్రభావాన కలుషితమైన ప్రపంచమును ఉద్ధరించుటకు అవతార పురుషుని అవసరం ఏర్పడినది. అది స్థితి కార్యము కదా, మామగారు చూసుకోవలసినది. మనకేం జోలి? మన జోలి ఒక్కటే. మన చిరంజీవి నారదుడు నాంది పాడిన నాటకం ఇది. మౌనం కలహం నాస్తి. మనం ఊరుకున్నా సరి. కానీ దేవి, గానం కానీ. చతుర్ముఖ సకల చరాచర సృష్టికారక నమో వాకములు. అమ్మా శారద సకల కళా నేరద అభివందనములు. విరించి తపోధనుడను భృగువును భూలోకము నుంచి కార్యార్థినై వచ్చిన వాడను. వాణి, విని విననట్లున్న నీ భర్తకు నీవైనా చెప్పవమ్మా. ఆగ్రహానుగ్రహ సంపన్నుడను భృగు మహర్షిని నేను. ఏమిటా తిరస్కారము? తను విధాతనన్న అహంకారమా? చతుర్వేద స్వరూపుడే ఎగుగాక, సృష్టికర్తయే ఎగుగాక, స్థితికారకుని కొమరుడే ఎగుగాక. మహర్షులము మాయడ ఇంత నిర్లక్ష్యమా? క్షమార్హము కాదు. శ్రేష్ఠ అంబ, శరదంబ, అవురా అభివందనములకు ప్రతి విషయము కూడా పలకరా? అంతటి అలుసైంటిమా మేము? సరే బ్రహ్మ, నీకు భూలోకమున ఆలయ ప్రతిష్ట పూజా పురస్కారములు లేకపోవు కాక. ఇదే మా శాపము. సుధాభరిత నీలగల శుభంకర శూలధర, సుధాభరిత నీలగల శుభంకర శూలధర, సర్వమంగళ మనోహర.
పరమేశ్వర ప్రణామం. అంబా జగజ్జనని అభివందనం. ఏమి ఇది తన్మయత్వమా లేక ధృణీకారమా? అరవళ్ళు పుట్టుటలో ఇంత పరవశత్వమా? అసంభవం. శివ పార్వతులే కాదు, అమరగణములు కూడా మమ్మ పనిగట్టుకుని పరాభవించుతున్నారా? సరే, నాగభూషణ, లయకారకుడు ఉన్న భయము మాకు లేదు. నీవు హాలాహలమును దిగమరింగి ఉండవచ్చు, కానీ మా ఆగ్రహాలమున కాకలేవు. జాగ్రత్త. నగరాజితనయ, ఏమి మీ ఎగిరిపాటు? రా, గిరిపెమ్మలకు ఇంత తలతులు కూడా. శంకర, పార్వతి, నీకిదే మా శాపం. భూలోకమున మీకు పిడికెడు పిల్లము, పట్టెడు పూటి తప్ప వేరు నైవేద్యమే లేకపోవుగాక. శ్రీదేవిని నీదు దేవేరిని, శ్రీదేవిని నీదు దేవేరిని, సరిసాటి లేని సౌభాగ్యవతిని, శ్రీదేవిని నీదు దేవేరిని. అనుపమ కౌస్తుభమణియందు నెలకొని, అనుపమ కౌస్తుభమణియందు నెలకొని, నీ హృదయ పీఠాన నివసించుదానా, నీ హృదయ పీఠాన నివసించుదానా, శ్రీదేవిని నీదు దేవేరిని. పాలకడలిలో ప్రభవించి మురి పాలకడలిలో తెలితిని, పాలకడలిలో ప్రభవించి మురి పాలకడలిలో తెలితిని. 14 భువనాలు పరిపాలించు నీమది నేలిలాలించు భాగ్యము నాదే, శ్రీదేవిని నీదు దేవేరిని, శ్రీదేవిని నీదు దేవేరిని. కలిమికి నేనే దేవతనైనా, నీ చెలిమియేనా కలిమి కదా, కలిమికి నేనే దేవతనైనా, నీ చెలిమియేనా కలిమి కదా. ఎనలేని అనురాగ సంతోషములతో ఆ ఆ ఆ ఎనలేని అనురాగ సంతోషములతో ఏనాటికి మనకు ఎడబాటు లేదు, ఏనాటికి మనకు ఎడబాటు లేదు. శ్రీదేవిని నీదు దేవేరిని, శ్రీదేవిని నీదు దేవేరిని, సరిసాటి లేని సౌభాగ్యవతిని, శ్రీదేవిని నీదు దేవేరిని.